రీసెంట్గా న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో చాలా చూస్తున్నా సార్. చపాతీ అడ్డుగా వచ్చినట్లయితే ఏవైనా చిన్న చిన్న తీసుకునేటప్పుడు ఇక్కడ గొంతు దగ్గర అడ్డంగా ఉండిపోయి చాలామంది పిల్లలు చనిపోతున్నారని చూస్తున్నాం. సో అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏ విధంగా రియాక్ట్ అవ్వాలంటారు? ఒక లెస్ దాన్ 1 year లో పిల్లాడికి లోపల ఉంది అంటే సో ఏం చేయాలంటే వెంటనే పిల్లాన్ని తిప్పేసి ఈ 2 స్కాప్లకి మధ్యలో ఒక 5 బ్లోస్ ఇవ్వాలి. ఈ బ్లేడ్స్ బ్లోస్ ఇచ్చేసి చూడాలన్నమాట వచ్చిందా రాలేదని. ఒకవేళ రాకపోతే వెంటనే దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ చూపెట్టాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో హై ఫీవర్ వచ్చేటప్పుడు ఆ సమయంలో పేరెంట్స్ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలంటారు? ఫీవర్ వస్తుంది, సో ఒక రకమైన అది బాడీ రియాక్షన్. సో వెంటనే ఏం చేయాలంటే రికార్డ్ చేసుకోవాలి ఎంత టెంపరేచర్. థర్మోమీటర్, డిజిటల్ థర్మోమీటర్ తోనే చెక్ చేసుకోవాలి. ఫారెన్హీట్ లో 99 కన్నా ఎక్కువగా ఉంటే ఫీవర్ అని ట్రీట్ చేయాలి. 105, 102, 103 ఆ రేషియోలో ఉంటే సార్ సో వెంటనే మన దగ్గర ఉన్న ట్యాప్ వాటర్ ఉంటుంది కదా, మరి ఫ్రిడ్జ్ లో వాటర్ కాదు, ట్యాప్ వాటర్ తో పైన కింద వరకు క్లీన్ చేసేయాలి. వాటర్ తో క్లీన్ చేస్తే టెంపరేచర్ 50% డిక్రీజ్ అయిపోతుంది.